హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వజ్రాల గురించి వీడియోలు పెడుతున్నారు కదా. చాలా వరకు అయితే కొంచెం క్లారిటీ లేని వీడియోలు పెడుతున్నారు. నా వీడియోలు అయితే కొంచెం మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఎందుకంటే మనం వీడియోలన్నీ కొంచెం జనాలకు ఉపయోగపడేటట్టే మన వీడియోలు చేస్తామన్నమాట. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది ఎండలో కష్టపడి ఎంతో దూరం నుంచి వజ్రాల వేటకు వస్తున్నారు, కానీ వాళ్ళకు నిజాలేని వాస్తవాలు తెలియడం లేదు. వజ్రాలు వెతుక్కోవడం కోసం వచ్చిన వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారు. అలాంటిది వీడియోలు అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టే వాళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటారా? వాళ్ళు గిట్టం కొంతమంది అబద్ధాలే చెప్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఎలాంటి వజ్రాలు అయితే దొరకట్లేదు. ఎవరికో 100, 500, 600 మందిలో ఒకరికి మాత్రమే దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందరికీ దొరకాయి. అలా అని అందరూ ఒకరికి చెప్పుకొని ఇంకోరికి చెప్పుకొని ఇంకోరు వస్తారు తప్ప ఎవరికి సాధారణంగా దొరికే సిచ్యువేషన్ లేదు. ఇదంతా పుకార్లే అని నేను గ్రహించిన. చాలామంది అయితే తెలియక తీసుకొని పోతురు అని అపోవాలు పడుతుంటారు, కానీ వాస్తవానికి అయితే ఎవరికి దొరకట్లేదు ఫ్రెండ్స్. ఉన్న డబ్బులు అయిపోయి వాళ్ళకు రిస్క్ అనిపించి తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు తప్ప దొరికింది తెలియకుండా వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుకోవడం చాలా తప్పు. దీన్ని గమనించిన కాబట్టి చెప్తున్నా. చాలా వరకు అయితే ఇక్కడ ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళకి మా ఇంటి పక్కల వాళ్ళకి దొరికినాయి, మా రిలేషన్ వాళ్ళకి దొరికినాయి అని అబద్ధాలు చెప్పుకొని చాలా వరకు ఇక్కడ వచ్చి వెతుకుతున్నారు. అది గిట్టంగా వాస్తవం కాదు. కొంతమందికి ఎవరికో ఒకరికి మాత్రమే దొరికే అవకాశం ఉంది. ఇది నిజం ఫ్రెండ్స్. బ్లాకే కదా, అది కదా డౌట్. ఇప్పుడు జాగ్రత్తగా చూపించుకోండి పెద్ద ఆయన కూర్చొని. కష్టం ఫలించాలి. అన్న పెట్టుకో ఇటు పక్కన రాళ్ళల్లో కాదు, పక్క ఒళ్ళో పెట్టుకొని కవర్ వేసుకొని చూపించుకోండి, లేకపోతే టవల్ వేసుకోండి. అది అది రవల్ వేసుకో. ఒక 2 బ్లాక్ ముందు 2 గ్రీన్ నేను చూసా చూడు ఇందాక ఒకటి. అది ఇవి 2 వర్జాలే. 2 మీద ఉందిలే. పెంచమాక ఎందుకు పెంచొద్దులే. 3 పెట్టావా? 3 కూడా వద్దండి, 5 పెట్టావు. 1లో ఉంచండి చాలు. ఉంచు అటు ఉంచు. 1 చాలులే. 1 చాలు. 2 అది అయితే అమ్మమ్మటే ఎక్కిద్ది. 2లో ఉంది. ఏంటిది? 5 6 అయిపోయింది కదా. 6 పాయింట్లు వచ్చాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఏ రాయి మిషన్ పెట్టి చెక్ చేసిన 4 పాయింట్లు 5 పాయింట్లు మాత్రమే వస్తుంది. అది హార్డ్నెస్ చెక్ చేసే మిషన్ మాత్రమే. దాంట్లో డైమండ్ క్లారిటీగా చూపించదు, హార్డ్నెస్ని చూపిస్తుంది. ఆ విషయం చాలామంది తెలుసుకోవాలి. హార్డ్నెస్ వల్ల డైమండ్ రాయి ఏ విధంగా పనిచేస్తుంది, అది ఎంతవరకు హార్డ్నెస్గా ఉంది అనేది మాత్రమే చెక్ చేస్తుంది. కొంతమందికి తెలిసిన వాళ్ళు మిషన్ పెట్టి చెక్ చేస్తారు. దాంట్లో డైమండ్ ఒరిజినల్ ఉంటే ఒకవేళ హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూపిస్తుంది. జనాల మాటలు గిట్టం గమనించారు కదా ఫ్రెండ్స్. 3 నెలలు 4 నెలల నుంచి వచ్చి వెతికిన వాళ్ళే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న చాలామంది మీలో కొంత కాలం నుంచి రాళ్ళను వెతుకుతూ ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే గత 3-4 నెలల నుంచి కానీ ఇంకంతకంటే ఎక్కువ రోజుల నుంచి కానీ మీరు గిట్టం వజ్రాల వేటలో వెతుకుతున్నారు. కాబట్టి మీకు తెలిసిన ఒక మాట ఏంటంటే, ఇంతవరకు అయితే వాస్తవానికి ఒరిజినల్ డైమండ్ చూసింది ఎవరు లేరు. దొరికిందని చెప్పుకోవడం తప్ప చూసిన వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పిన మాట ఒకవేళ నిజమైతే నా వీడియోని లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. నేను చాలా దూరంకి వెళ్ళి వచ్చి వీడియోలు పెడుతున్నాను. కొంతమంది జనాలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఒరిజినల్గా డైమండ్ ఎంతమంది చూశారు అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ కామెంట్ వల్ల కొంతమంది పబ్లిక్కి ఉపయోగపడుతుంది. నా వీడియోల్లో వాస్తవం, నేను చెప్పే మాటలు వాస్తవం లేకుండొచ్చు, కానీ కామెంట్లు మాత్రం పబ్లిక్ చదువుతారు కాబట్టి కామెంట్లను చూసి కొంతమంది అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. అందుకని ఒరిజినల్గా వీడియో చేసిన వాళ్ళు, డైమండ్ చూసిన వాళ్ళు కానీ జనాల మాటలు కానీ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్.
ఇంకా కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పటి నుంచి నా ఛానల్లో అన్ని వాస్తవాలు మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎంత రిస్క్ అయినా పర్లేదు, వాస్తవాలు మాత్రమే మీ కళ్ళ ముందులో పెట్టాలని నేను డిసైడ్ అయినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.